ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని ఒక సామెత ఉంది, అందరికీ తెలిసిన విషయం. సో సరిగ్గా యూట్యూబర్ జ్యోతి విషయంలో కూడా అలా జరిగింది. దేశంలోనే ఉంటూ శత్రు దేశానికి కీలక రహస్యాలు చేరవేసిన అరాచకాలు వెలుగుకొచ్చాయి. ఈ క్రమంలో హర్యానా నుంచి పాకిస్తాన్కు గూఢాచారం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు 6 భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇండియాలోనే ఉంటూ మన శత్రు దేశమైన పాకిస్తాన్ కు పలు కీలక సమాచారం చేరవేశారు వీళ్ళంతా. సో ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్ తరపున గూఢచరం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో సహా 6 పౌరులను అరెస్ట్ చేశారు. జ్యోతి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసి పాకిస్తాన్ కు పంపినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే జ్యోతి 2023లో పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో పరిచయం ఏర్పరచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. డానిష్ ఆమెను పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు పరిచయం కూడా చేశాడట. ఆ క్రమంలో ఆమె ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా వారితో సంబంధాలు కొనసాగించినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. నిజంగా దేశ ద్రోహం చేసింది జ్యోతి. ఈ కేసులో పంజాబ్ లోని మాలేర్ కోట్లాకు చెందిన 2 నిందితులను సహా మొత్తం 6 అరెస్ట్ చేశారు పోలీసులు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాల గురించి సమాచారాన్ని వారు పాకిస్తాన్ పంపించినట్టు కూడా వారిపై అలిగేషన్స్ ఉన్నాయి. అయితే దానికి గాను వీరికి పాకిస్తాన్ ఏజెంట్లు వీరికి డబ్బు ఆశ చూపించి వలలో వేసుకున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పెళ్లి కూడా చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేశారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులందరినీ విచారిస్తున్నారు పోలీసులు. పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి గురించి తెలిసింది. సో రీసెంట్ గానే ఒక 1 వీక్ బ్యాక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ గురించి ఎవరైతే పాజిటివ్ గా పోస్టులు పెడతారో వారిపై కొంచెం నజర్ పెట్టాలంటూ, వారు జాగ్రత్త అంటూ కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదన్న సామెత నిజంగా జ్యోతి విషయంలో, ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబర్ జ్యోతి విషయంలో తేటతెల్లమైందని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చాలా మంది అనుకున్నారు అసలు పాకిస్తాన్ గురించి పాజిటివ్ గా ఎవరు పెడతారులే పోస్టులు అని చెప్పి చాలా మంది అంటే కొంచెం కాసంత నవ్వుకున్నారు. కానీ వాస్తవానికి యూట్యూబర్ జో లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇంకా వారి కోసం కూడా వేట కొనసాగుతుంది. ఇప్పటికే వాళ్ళ కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ పుట్టలో ఉన్న ఎలుకలు ఎన్ని ఎలుకలు ఉన్నాయని కూడా పోలీసులు గాలిస్తున్నారు. సో అయితే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కి పరిచయం చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈవిడ్ని. సో డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె అతనితో సమన్వయంగా మెలిగింది. ఇది మరింత అనుమానాలకు రేకెత్తిస్తుంది. జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా ఏజెంట్లతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతూనే ఉంది. ఇక్కడ సమాచారాన్ని అందిస్తూనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో పాకిస్తాన్ పట్ల సానుకూల చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా దేశానికి చెందిన చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డేటాను కూడా పాక్ తో పంచుకుంది. బిఎన్ఎస్ సెక్షన్ 152 అధికారిక రహస్యాల చట్టం ప్రకారం ఆమె మీద కేసులు మోపారు. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్టు కూడా పోలీసులు చెప్పారు. అయితే జ్యోతి నేను ఈ ఏదైతే ఇండియాకి సంబంధించిన డేటా ఉందో దాన్ని పాకిస్తాన్ కి పంపాను అంటూ కూడా పోలీస్ విచారణలో ఆవిడ తేటతెల్లం చేసింది. ఇలాంటి జ్యోతిలను ఏం చేయాలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి.